హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వనస్థలిపురంలో నాగిరెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ రోడ్ అన్నమాట. ఇది వనస్థలిపురం టు ఇంజాపూర్కి వెళ్ళే రోడ్ అన్నమాట. ఈ రోడ్ మీద చూస్తున్నారు కదా, ఇది బస్ రూట్. మనకి ఇక్కడ ఏంటంటే బస్సెస్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్సు ఉంది, ప్లస్ వెహికల్స్ కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాయండి. ఈ రోడ్ పక్కకే మనకు బిల్డింగ్ అయితే ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చి ఇదే అన్నమాట. రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టే. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఈ ప్రాపర్టీ మనకు కమర్షియల్ కూడా అవుతుందండి. ఏంటంటే రోడ్ ఎక్స్టెన్షన్ అంతా కావడం వల్ల ఇన్ ఫ్యూచర్లో కావచ్చు మేబీ. ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. మనము వనస్థలిపురంలో నాగిరెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, లేటెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి వెల్యువేషన్తో అయితే తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ మనకు 187 స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నారండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఒక్కసారి చూడండి, మనకు బిల్డింగ్ ముందున్న రోడ్ ఏంటంటే 25 ఫీట్ రోడ్డు. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సార్ వచ్చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ప్లస్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేసినారో మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. సార్ను మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ అసలు మన ప్రాపర్టీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ మనం ర్యాంప్ నుంచి గేట్ దగ్గర నుంచి వచ్చేద్దాం. ఈ గేట్ గురించి మీకు కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ఇది లపత్ర గ్రానైట్ సార్. ఇది లపత్ర గ్రానైట్ అంటే స్కిడ్ కాదు, నాన్ స్కిడ్. ప్లస్ ఈ గేట్ కూడా మీరు ఇక్కడ చూడండి, ఐఎస్ఐ స్టాండర్డ్ గ్రేట్ సార్. ఇది స్టీల్ ఐఎస్ స్టాండర్డ్ గ్రేట్ అండి. ఇది లోకల్ స్టీల్ కాదు. ఓకే సార్. జనరల్గా అయితే 8 ఫీట్ల తోటి 100 కిలోల వెయిట్లో చేస్తారు. అవును సార్. నేను 130 కిలోస్ వెయిట్లో 10 ఫీట్ గేట్ పెట్టాను. అదే సార్, గేట్ కారు మంచి పెద్ద కారు కూడా, పెద్ద కార్ అయినా సరే 10 ఫీట్ల గేట్ ఇది. అవును సార్. పెద్ద కార్ అయినా సరే ఈజీగా రావాలి, ఈజీగా పోవాలి. అవును సార్. చిన్న కారు ఎస్యూవీ కానీ ఫాస్టర్ అలాంటి కార్లు కూడా అవలీలా వెళ్ళిపోతాయండి పైకి. అంత స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ లపత్ర గ్రానైట్ సార్. ఇది మొత్తం గ్రానైట్ లపత్ర తీసుకున్నారండి. ఇక్కడ అంటే నాన్ స్కిడ్డబుల్ అన్నమాట. ఇదంతా లపత్ర తీసుకున్నారు. ఇక్కడ ఈజీగా ఒక 2 కార్స్ ప్లస్ బైక్స్ కూడా పడతాయండి. ఇక్కడ 2 కార్స్, ఇక్కడ 4 కార్స్ పడతాయి. ఇక్కడ 2 కార్స్, ఇక్కడ ఒక 4 కార్స్ పడతాయి. కార్ పార్కింగ్ ఇచ్చాం సార్. సార్ వాటర్ బోర్ ఉందా మనకు? బోర్ ఉంది సార్. 330 ఫీట్ ఇది బోర్ కూడా మంచి వాటర్. ఇక్కడ మంచి వాటర్, నో పొల్యూషన్. మంచి వాటర్ పడి ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ మున్సిపల్ వాటర్ కూడా అప్లై చేసుకుంటే వచ్చేసి పక్కింటికి అన్నింటికి ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ కూడా వచ్చేసింది. పైపులు కూడా చూస్తున్నారు మీరు. అవును సార్, డ్రైనేజ్ పైప్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్. డ్రైనేజ్ కూడా మనకు రెడీ అండి. అవన్నీ పైప్స్ కూడా రెడీ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇది సంప్ ఎంత ఉంది సార్? మాకు సంప్ కూడా 6500 లీటర్లు సంప్ ఉంది సార్. చాలా స్పేషియస్ గా సంప్ 6500. సార్ ఈ పక్కకి ఇది ఎన్ని ఫీట్స్ గల్లీ సార్? ఇది వచ్చి ఇది 4 ఫీట్ గల్లీ సార్. 4 ఫీట్ గల్లీ. 4 ఫీట్ ఎందుకంటే ఇది నార్త్ వాస్తు కరెక్ట్. అటు 2 ఫీట్ వదిలేమో, ఇటు 4 ఫీట్ ఉంది. ఫ్యూచర్ లో ఎప్పటికీ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. అవును సార్. ఇప్పుడు ఇంకో 5 ఇయర్స్ 10 ఇయర్స్ అది అస్సలు ఉండదు. అవును సార్. చాలా డిమాండబుల్ ప్రాపర్టీ అవుతుంది. అందుకని ఇటు 4 ఫీట్ వదిలేను. ఏమన్నా కూడా ఇటు నుంచి ఇటు ఒక చిన్న గేట్ పెడితే ఇటు ఫ్యూచర్ లో డైరెక్ట్ వెహికల్ బైక్ ఇలా వచ్చేయాలి, బైక్ ఇలా వచ్చేయాలి. లేదంటే పాసింగ్ కూడా ఈజీ ఉండాలంట. లాస్ట్ వాష్రూమ్ కూడా ఇచ్చినారు కదా సార్? వాష్రూమ్ ఒకటి ఇచ్చినాం సార్. బ్యాక్ సైడ్ 2 ఫీట్ గల్లీ. 2 ఫీట్ గల్లీ.2 ఫీట్ గల్లీ. బిల్లి చుట్టూ వదిలిపెట్టడం జరిగింది. చుట్టూ అది వదిలేం. ఒకసారి లోపలికి సార్. ఇది కింద డబుల్ బెడ్రూమ్ సార్? కింద డబుల్ బెడ్రూమ్ సార్. ఒకసారి ఈ టేక్, ఇది ఇండియన్ టేక్ సార్. మొత్తం ఆల్ చౌకట్స్ అన్ని టేక్ తీసుకున్నారు సార్. చూడండి, ఈవెన్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ హ్యాండిల్స్ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నారు. అవును సార్, చాలా బాగా తీసుకున్నారు సార్. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ గానే ఇది ఫస్ట్ హాల్ అన్నమాట. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక మంచి ఫ్యామిలీ దీంట్లో స్టే చేయొచ్చు అండి. దీంట్లో టీవీ యూనిట్ కూడా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. టీవీ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే కింద రెంటల్ పర్పస్ ఉండొచ్చు, పైన ఓనర్స్ కోసం మంచి 3 బెడ్రూమ్ ప్లాన్ చేసినారు. అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే కింద డబుల్ బెడ్రూమ్ చూద్దాం. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. ఈవెన్ మనకు విండోస్ తీసుకుంటే విండోస్ కూడా యూపీవీసీ విండోస్ సార్. స్ట్రాంగ్ చాలా ఉంటుంది. ఎంత చూడండి ఇది. అవును సార్. ట్రాక్ కూడా అల్యూమినియం ట్రాక్ తోటి. ఓకే. ఇది స్టీల్, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈవెన్ మెష్ డోర్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే మామూలు యూపీవీసీ విండోస్ తోని మనకి ఇప్పుడు ఫ్రేమ్ కూడా తీసుకున్నారు. గ్రానైట్ తో ఫ్రేమ్ కూడా తీసుకున్నారు. సార్ అంతా ప్లాన్ కట్టడం జరిగింది. ఇది హాల్. టైల్స్ కూడా 2x4 టైల్స్. 2x4 సార్. అందరు 2x2 వేస్తారు, మీరు 2x4 వేసినారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఒకటి క్రాస్ వెంటిలేషన్ ఉండాలి కదా. అవును సార్. అందుకని ఇక్కడ 2 విండోస్ తీసుకున్నారు. హాల్ నుంచి మనం పక్కకి ఏంటంటే ఒకటి బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి విండో అయితే తీసుకోవడం జరిగింది, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా.
దీంట్లో కూడా పైన ఫాల్ సీలింగ్ మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈవెన్ సార్ ఎక్కడ కాంప్రమైజ్ కాదండి, లైటింగ్లో కానీ కింద మనకు ఫ్లోర్లో కానీ. కబోర్డ్ కట్టించుకుంటే వాళ్ళు వుడ్ వర్క్లో ఫినిష్ అంత రెడీగా ఉండాలి. జస్ట్ కబోర్డ్స్ వేసుకొని మనం ఇంటికి ఎంటర్ కావడమే అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది, స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. దీంట్లో కూడా ఒక 2 విండోస్ ఇచ్చినారు, పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ఒక్కసారి చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ అట. లోపల ఏంటంటే ఈవెన్ టైల్స్ కూడా అన్ని మంచి బ్రాండెడ్ తీసుకున్నారండి. చాలా కూడా 2x4 టైల్స్ అన్ని అవి కూడా 2x4 తీసుకున్నారు. బాగుంది సార్. ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ షెల్ఫ్స్ ప్లస్ మనకు బీరువా ప్రొవిజన్ కూడా అన్ని ఇచ్చినారు. చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది 187 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఇండియన్ తీసుకున్నారు. దీని కూడా స్పేషియస్ చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. నెక్స్ట్ మనకు ఒకటి కిచెన్ చూస్తాం కదా, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ మీద కూడా మనకు గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఒకటి విండో తీసుకున్నారు. ప్లస్ చుట్టూ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా స్పేషియస్గా మనకంటే కిచెన్ అంటే చాలా షెల్ఫ్స్ యూజ్ అవుతాయి కదా, సో అలా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది వాస్తు ప్రకారం అండి, 100% వాస్తు ప్రకారం ఉంది. ఏంటంటే ఒక ఇంటికి 6 డోర్స్ ఉండాలి కదా సార్, అదే విధంగా సరి సంఖ్యలో ఉండాలి కదా, అందుకని సంఖ్యలో ఉండాలి కాబట్టి 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ వచ్చినాయి సార్. ఈ బయట డోర్స్ కూడా 2 ఇచ్చినారు. ఒకసారి మనం మళ్ళీ సిట్అవుట్ లో ఎవరైనా కూర్చున్నా కూడా లేడీస్ కానీ ఎవరైనా కూడా మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది వల్ల. అటు ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా అటున్న ఇటు నుంచి బయటకు రావచ్చు. అంత ప్లాన్ తో కట్టినారు సార్ మీరు ప్రాపర్టీ. 3,100 ఎస్ఎఫ్టీ సార్. 3,100 ఎస్ఎఫ్టీ. ఈస్ట్ ఫేస్ అండి ప్రాపర్టీ వచ్చేసి. పైన కూడా ఈస్ట్ ఫేసే ఉంది మనకు, సింహద్వారం కూడా. ఒకసారి పైకి వెళ్దాం సార్ ఇప్పుడు. ఓకే, పైకి వెళ్ళే ముందు సార్ ఇక్కడ ఏదైనా వాష్రూమ్ కోసం ఇక్కడేం పట్టలేదు సార్. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. కొందరు అయితే స్టెప్స్ కింద వాస్తుకి స్టెప్స్ కింద వాష్రూమ్ ఉండొద్దని కొందరు సెంటిమెంట్ ఉంటుంది అంటారు, కొందరు ఏం పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ అలాంటి ఏం వాళ్ళు పెట్టుకోవాలంటే ప్రొవిజన్ అయితే ఇచ్చింది అక్కడ. ప్రొవిజన్ అయితే ఇచ్చాను అక్కడ. ప్రొవిజన్ అయితే ఇచ్చిందండి. మేము ఫ్యూచర్ ఇక్కడ మనం వాష్ ఏరియా పెట్టుకోవాలన్నా వాష్రూమ్ పెట్టుకొని ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఒకసారి మాట్లాడుకుందాం. స్టెప్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి సార్. ఎంత సార్ 3.5 feet స్టెప్స్ సార్. ఇవి టోటల్ గా 7 feet ఇచ్చాం. 3.5 feet. అందరూ 3 feet పెడతారు, మీరు 3.5 పెట్టినారు. 3.5 feet స్టెప్స్ ఇచ్చాము. ఈ స్టెప్స్ లో కూడా మౌల్డింగ్ చేసుకుంటూ ప్లస్ గ్రూవ్స్ స్లిప్ కాకుండా స్టెప్ నడుస్తున్నప్పుడు ప్లస్ ఈ స్టీల్ కూడా సార్ జిందాల్ స్టీల్. ఇది జిందాల్ అంటే బ్రాండెడ్ స్టెయిన్ అలాంటిది ఏమి ఉండదు. ప్లస్ స్టాండర్డ్ ఉంటాయి. జిందాల్ బ్రాండ్ అన్నట్టు కంపెనీది. మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా ఒక గ్లాస్ విండో అయితే తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చి చాలా మంచి ప్రాపర్టీ అండ్ ఇన్ ఫ్యూచర్ ఇది కమర్షియల్ కూడా కావచ్చు. ఎందుకంటే రోడ్ నుండి సెకండ్ బిట్టే కాబట్టి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ కాగానే ఇది బాల్కనీ చూస్తున్నాం. బాల్కనీ 7 feet బాల్కనీ, చాలా స్పేషియస్. కూడా ఒక 5-6 చైర్లు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా సార్ కాంప్రమైజ్ కాకుండా మంచి స్టీల్తోనే రైలింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ కింద గ్లాస్ యూజ్ చేసినారు మంచిగా లేటెస్ట్గా. పైన వచ్చేసి మళ్ళీ సీలింగ్ చూస్తున్నారు కదా, PVC సీలింగ్. ఓకే సార్, PVC సీలింగ్, ఎలివేషన్ టైల్స్. ఎలివేషన్ పక్కకు టైల్స్ ఇండియన్ టేక్తో మంచిగా డోర్స్ డిజైన్ చేసినారు. చూస్తున్నారు కదా, మంచి డోర్స్ అండి, లేటెస్ట్గా ఉంది. ఈవెన్ హ్యాండిల్స్ కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు దీని మీద కూడా ప్రాబ్లం కాకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఇది 4 feet గల్లీ సార్. ఇది 4 feet పాసేజ్ ప్లస్ లాస్ట్లో కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాం. లోపల కూడా వాష్ ఏరియా ఉంది ఒకటి. అవునా సార్, బయట కూడా పెద్దగా ఇచ్చాను ఒకటి. లాస్ట్ మంచి వాష్ ఉంది. పైన దీనికి కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ లాస్ట్ వరకు కూడా ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా వుడెన్ స్టైల్లో ఇచ్చినారు. చాలా బాగుంది సార్ ఈ స్టైల్గా. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మనం ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎల్ షేప్ హాల్ ఉందండి మనకు, ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఇది ఎల్ షేప్ హాల్. ఇది నార్త్ ఈస్ట్ డోర్ సార్. ఇది వాస్తు ప్రకారం ప్లస్ వెంటిలేషన్ రెండింటికి వెంటిలేషన్ కూడా. ఓకే, ఎల్ షేప్ హాల్ అండి చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా UPVC విండోస్ తీసుకోవడం జరిగింది. హాల్ కూడా చాలా అంటే నీట్గా డిజైన్ చేయండి. మనం ఏంటంటే పెయింటింగ్స్ కూడా కలర్స్ మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. పెద్ద స్పేషియస్గా మనకు విండోస్ కూడా తీసుకున్నారు. వీటి గ్రిల్స్ కూడా పెట్టించేది. 6x4 సార్ విండో పెద్దది, అది 4x4. ఓకే, హాల్ కాబట్టి స్పేషియస్గా ఉందని విండోస్ కూడా పెద్ద పెట్టినారు. ఇది 3 BHK అండి, 3 BHK. ఫస్ట్ మనకు టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ కూడా మనకు వుడ్ వర్క్ లేకుండా, ప్రాబ్లం లేకుండా మంచి సారే అన్ని కింద షెల్ఫ్స్ ఇవ్వడము, మంచి కలర్ తీసుకోవడం ఇలా చేయడం జరిగింది. కింద కూడా షెల్ఫ్స్ ఉన్నాయి.
ఇది ఎల్ షేప్ హాల్ అండి. ఎల్ షేప్ హాల్. ఇక్కడ ఏంటంటే మనం డైనింగ్, ఇది డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ వచ్చింది కదా, పక్కకి డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్లో కూడా మనకు 4x4 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. పక్కకు షెల్ఫ్స్ కూడా చాలా స్పేషియస్, చాలా సెల్ఫ్స్ ఇచ్చినారు. మనం ఒకసారి కిచెన్ కూడా చూద్దాం రండి ఒక్కసారి. కిచెన్ చూస్తే కిచెన్ మంచిగా నీట్గా ఒక మంచి ఫ్యామిలీకి ఉండేటట్టు ఒక ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారు, ప్లస్ టైల్స్తో తీసుకున్నారు కిచెన్ చుట్టూ. పైన షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మనకి ఏంటంటే కిచెన్లో చిన్నది ఒకటి ఏంటంటే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, బయట వాష్ ఏరియాస్ ఇచ్చినారు, లోపల కూడా వాష్ ఏరియా ఇచ్చినారు. మల్టీపర్పస్ సార్ ఇది. అంటే వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ గిన్నెలు అడగడానికి మల్టీపర్పస్ ఇది. మళ్ళీ బయట ఒక వాష్ ఏరియా ఇచ్చాను పెద్దగా. ఇదే మన కిచెన్ పక్కకే మనకు ఒకటి పూజా మందిరం, పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అంటే ఒక 2-3 మంచిగా పిల్లలను ఒక ఫ్యామిలీ కూర్చొని లోపల పూజ చేసుకోవచ్చు. దీంట్లో విండో, పైన ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ 100% వాస్తు అండి ప్రాపర్టీ వచ్చేసి. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ 1 by 1 చూస్తూ వెళ్దాము. ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ అవుతుందండి, గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఓకే, చూస్తున్నారు కదా, రూమ్స్ కూడా అన్ని స్పేషియస్ ఉంటాయి. రూమ్స్ స్పేషియస్ ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్ ప్లస్ వెంటిలేషన్ ఎక్కడ ప్రాబ్లం లేదు. అసలు గాలి ఇబ్బంది ఉండదు సార్, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అవును సార్, షెల్ఫ్ దగ్గర కానీ మనకి అన్నీ అంటే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. సార్ ఏంటంటే మంచి ప్లాన్తో కట్టినారు. అంటే ఒక ఓనర్ అయితే మనం ఎలా ఆలోచిస్తామో అలానే ఆలోచించి ఈ ప్రాపర్టీని సార్ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. సార్ కూడా ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దీంట్లో. మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఒక్కసారి. చూస్తున్నాం కదా, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకోవడం జరిగింది. పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్స్ తీసుకున్నారు చాలా నీట్గా. దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ప్లస్ మనకు షెల్ఫ్స్ ఉన్నాయి, బీరువా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. విండో కూడా మనకు మంచి విండో 4x4 విండో ఇచ్చినారు. ప్లస్ దీంట్లో వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ 2x4 టైల్స్. ఇవి కూడా మంచిగా ఒక్కొక్కటి అంటే డిజైన్గా తీసుకున్నారు. బాగుందండి ప్రాపర్టీ, చాలా బాగుంది. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఒకసారి కన్సల్ట్ కాండి. ఇది 3 BHK కాబట్టి ఇంకో బెడ్రూమ్ కూడా, లాస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. వావ్, ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా పెద్దగా ఉంది సార్, మంచిగా. ఇది కూడా బాగుందండి. దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ పెట్టుకోవడానికి అన్ని షెల్ఫ్స్ కానీ, ప్లస్ బీరువా ప్రొవిజన్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, ప్లస్ దీంట్లో 2 విండోస్ ఇచ్చినారండి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, 2 విండోస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది సార్. ఇది ఎంత సైజ్? అవును సార్, 6x6 సార్. ఇది 6x6 అటండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ పైన చూస్తే పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ లా ఇవ్వడం జరిగింది, ఒక విండో ఇవ్వడం జరిగింది. పైన 3 BHK చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి 187 స్క్వేర్ యార్డ్స్ అండి, 3100 SFT, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ వనస్థలిపురం నాగిరెడ్డి కాలనీలో అయితే ఉంది. సార్ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన, మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమున్నా సైట్ విజిట్ చేయాలంటే సార్ని మీరు డైరెక్ట్ కన్సల్ట్ అవుతే మీరు అన్ని డీటెయిల్స్ కూడా సార్ చెప్తారు. సార్ ఇది ప్రైస్ ఇది ఎంత అనుకుంటున్నారు సార్? 1,60,000 చెప్తున్నాను సార్ నిజంగా. అయితే ఇంతకుముందు ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇంతకంటే ఎక్కువనే చెప్పిన. కస్టమర్స్ వస్తూ ఉన్నారు, నెగోషియేషన్ నడుస్తున్నాయి. ఓకే, మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. నేను కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ బ్లాక్ అయింది. ఓకే, ఫ్రాంక్లీ చెప్తున్నా, 1,60,000 చెప్తున్నా. వాళ్ళు ఏమైనా క్యాష్ ఇచ్చేది అంటే టర్మ్స్ అండ్ దీన్ని బట్టి నేను కొంచెం కూర్చొని మాట్లాడేది, స్లైట్లీ నెగోషియబుల్ కూర్చొని మాట్లాడి సెటిల్ చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 1,60,00,000 సార్ అయితే కోట్ చేస్తున్నారు. ఈ స్లైస్ నెగోషియబుల్ ప్రాపర్టీ అయితే 100% వర్త్ఫుల్ అండి. ప్లస్ దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుంది. మీ సిబిల్ కనుక కరెక్ట్ ఉంటే మీరు లోన్ ప్రాబ్లం లేదు. బిల్డింగ్కి వచ్చేసి G+2 పర్మిషన్ కూడా ఉంది. మనకు సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ ఉంది. మనకు G+1 కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఏంటంటే వనస్థలిపురం నాగిరెడ్డి కాలనీలో ఉంది. రోడ్ అండి, జస్ట్ నియర్ బై రోడ్ నుంచి సెకండ్ బిట్. ఇన్ ఫ్యూచర్ ఈ ప్రాపర్టీ మన కమర్షియల్ కూడా కావచ్చు. కమర్షియల్ పక్కనే రైతు బజార్ వస్తుంది సార్. రైతు బజార్ ఫ్యూచర్ అంటే నేను ఇప్పుడేమి కన్ఫర్మ్ చేసి చెప్పకూడదు, కానీ కాకపోతే ప్లానింగ్ అయితే అది రైతు బజార్ వనస్థలిపురంలో ఎప్పుడు జామ్ అవుతుంది, దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రపోజల్ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఆపోజిట్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో ప్రపోజల్ ఉంది మనకు. రైతు బజార్, వనస్థలిపురం రైతు బజార్ ఇక్కడ షిఫ్ట్ అయ్యే ప్రపోజల్ అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి అంటే విజయవాడ హైవే డీమార్ట్ ఉంది కదా వనస్థలిపురం, అక్కడ నుంచి ఇక్కడ జస్ట్ 3 kilometers డిస్టెన్సే ఉంది. మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి 7 kilometers డిస్టెన్స్ అన్నమాట. మనకు ఎల్బీ నగర్ కూడా చాలా దూరం ఏం లేదు. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఎవ్రీ 1/2 hour 15 minutes బస్ ఫెసిలిటీస్ ఉంది.
ప్లస్ ఈ ఏరియాకు ఆటోస్ కానీ ప్లస్ ఊబర్, ఓలా ప్లస్ ఇవన్నీ అవైలబుల్ ఉందండి. స్విగ్గీ, జొమాటో ఇవి కూడా ఉన్నాయి అన్నట్టు, అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది సిటీలో ఉంది, చాలా మంచి ప్రాపర్టీ. చుట్టూ కూడా మనకు పొల్యూషన్ కానీ అలాంటిది ఏం లేదండి. అంటే సిటీకి దగ్గరలో ఇంత మంచి ప్రాపర్టీ చూడడం చాలా రేర్. చుట్టూ కూడా గ్రీనరీ ఉంది, చూస్తారు కదా. అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయండి ప్రాపర్టీ చుట్టూ. సాగర్ హైవే నుంచి 2 kilometers వెళ్తే సాగర్ హైవే సార్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ విజయవాడ హైవే సెంటర్లో ఉంది లొకేషన్. అంటే నేను చూస్తున్నా కదా, ఇన్ని చూసినాను కదా. అంటే మొత్తం పొల్యూషన్ కానీ వెంటిలేషన్ కానీ ఇలాంటివి ఉంటాయి సిటీలో. ఇది మెయిన్ రోడ్కి ఇంత దగ్గరలో ఇలాంటి ప్రాపర్టీ చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చూస్తున్నారు కదా, ఎవరైనా మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే సార్ని ఒకసారి అయితే కన్సల్ట్ కండి. మనకి ఏంటంటే పైన కూడా మనం ఒక టెర్రస్ కూడా ఒక్కసారి చూద్దాం. టెర్రస్ విషయం కూడా సార్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. పైన వాటర్ ప్రొవిజన్ కోసం మనకు ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అప్లై చేసేసుకుంటే. అప్లై చేశాను సార్, ఆల్రెడీ అప్లై ఆఫర్ కూడా చేసినారు సార్. ఆ డ్రైనేజ్ లైన్ నేను పడిపోయిగానే నేను కనెక్షన్ పెట్టి వచ్చేస్తున్నాను. శాంక్షన్ రెడీగా ఉంది. ఓకే, అప్లై చేశాను. ఓకే, మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్. చూస్తున్నాం కదా, చుట్టూ అన్ని బిల్డింగ్సే. మంచి ఏరియాలో ఉంది, మంచి లొకేటెడ్ ఏరియా. ప్లస్ మనకు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ప్రాపర్ ఏదైతే ఒక ప్లేస్ ఉందో దాంట్లో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఇది చూస్తుంటే మనకు విత్ ఇన్ 1-2 yearsలో కంప్లీట్ ఇంకా డెవలప్ అయిపోద్ది. మంచి ప్రైస్ అండి. మీకు చూస్తున్నది బ్యాక్ సైడ్ అన్ని విల్లాస్ రాబోతున్నాయి. పక్కకు రైతు బజార్ కూడా రాబోయే ఆప్షన్ అయితే ఉందండి. రోడ్డు నుంచి పక్కకి మనకు 24 hours వెహికల్స్ ఉంటూనే ఉంటాయి. మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మనకు చూస్తున్నది ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చినారు. సార్ ఎంత కెపాసిటీ అది? ఇది 1000 సార్, 1000 కెపాసిటీ. ఇక్కడ మనం ఏంటంటే ఇంకో ట్యాంక్ కూడా పెట్టడానికి ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది బోర్ వాటర్ లా యూజ్ చేసుకోవచ్చు, ఇది మనం మంచినీళ్ళ కోసం మంజీరా కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మంచి ప్రాపర్టీ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసినాను. సార్ని మీరు డైరెక్ట్ కన్సల్ట్ కాండి. 1,60 lakhs అయితే సార్ కోట్ చేస్తున్నారు. స్లైడ్స్ నెగోషియబుల్, 100% వర్త్ అండి. ఇది విత్ ఇన్ 1-2 yearsలో ఈజీగా 2 crకి వెళ్ళిపోతుంది ప్రాపర్టీ. అంత మంచి ప్రాపర్టీ. ఎందుకంటే రోడ్ నుంచి సెకండ్ బిట్టే. ఎందుకంటే ఈ రోడ్ కూడా ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఎందుకంటే రన్నింగ్ రోడ్ అన్నమాట ఇది, వనస్థలిపురం రోడ్. ఈ ప్రాపర్టీ కావాలంటే డైరెక్ట్ సార్ని అయితే కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.